ఎపిసోడ్ 112 ప్రపంచం అల్లకల్లోలం. దైవిక స్థాయికి చెందిన నాయకుడు తమ ముందు ప్రత్యక్షం అవడమే కాక పవిత్ర శిల మీద పగుళ్లు ఏర్పడడంతో ఇది ఏ ముప్పునో తీసుకువస్తుందా అని ఒక పురాతన ప్యాలెస్ లో ఉన్న ట్రూ స్పిరిట్ స్థాయికి చెందిన వీరులు తెగ భయపడిపోతూ ఉన్నారు. అయితే వాళ్ళ శక్తులన్నీ ఆ నాయకుడు అణిచివేస్తూ ఉండడం వల్ల వాళ్ళు అంగుళం కూడా కదలలేకపోయారు. కాసేపటి తర్వాత ఆ నాయకుడు అక్కడ ఉన్న వారందరినీ అణిచివేయడం ఆపేశాడు. ఈ శిల మీద వ్రాయబడిన అక్షరాలలో కేవలం 2 పదాలు మాత్రమే అర్థమయ్యాయి. అది నెమ్మదిగా చెప్పాడు ఆ నాయకుడు. ఏంటా పదాలు అని అక్కడ ఉన్న అత్యంత శక్తివంతమైన వీరులు ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు ఆ నాయకుడు ఒక్కసారిగా ఆకాశం వైపు చూశాడు. ఆకాశంలో ఏదో తెలియని ఒక కన్ను తమ వైపు కోపంగా చూస్తూ ఉన్నట్లుగా తనకి అనిపించింది. కానీ అది కేవలం తమ భ్రమ మాత్రమే అని అతడు అనుకున్నాడు. దేవుడి నేత్రం అని ఎంతో బలవంతంగా ఆ 2 పదాలను చెప్పాడు ఆ నాయకుడు. ఆ తర్వాత వెంటనే అతను రక్తం కక్కుకున్నాడు. ఈ గెలాక్సీకి చాలా దూరంలో ఉన్న ఒక భయంకరమైన ప్యాలెస్ లో 9 డ్రాగన్లు అరుస్తూ ఉన్నాయి. ఆ డ్రాగన్ల రాజు ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు. ఆకాశంలో ఉన్న మేఘాలు తలకిందులుగా కదులుతూ ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది అని ఆకాశంలో కలుగుతున్న మార్పులకు చూస్తూ ప్రశ్నించాడు డ్రాగన్ రాజు. ఆ మేఘాలను పక్కకు తప్పించమని తన డ్రాగన్స్ ని ఆదేశించాడు. మన పురాతనమైన సామ్రాజ్యం సృష్టించబడిన తరువాత ఇలాంటి విడ్డూరాన్ని చూడడం ఇదే మొట్టమొదటిసారి అని ఒక ముసల వ్యక్తి ఆకాశం వైపు చూస్తూ చెప్పాడు. అతన్ని చూస్తుంటే అతనికి ఎన్నో వేల సంవత్సరాల వయసు ఉన్నట్లు అనిపించింది. అతని ఒంటి నిండా ముడతలతో తెల్లని జుట్టుతో చూడడానికి చాలా బలహీనంగా కనిపిస్తున్నప్పటికీ అతను ఎంతో శక్తివంతుడు అని అతనితో పాటు అక్కడ ఉన్న వారందరికీ బాగా తెలుసు. అదే సమయంలో ఉన్నత స్థాయికి చెందిన వీరులందరూ ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు. ఆకాశానికి అడ్డుగా ఉన్న మేఘాలను డ్రాగన్స్ పక్కకు తప్పించగలిగాయి. ఒక్కసారిగా ఆకాశంలో వాళ్లకు ఒక స్వర్గపు నేత్రం కనిపించింది. అది వాళ్ళ వైపే కోపంగా చూస్తూ ఉన్నట్లు అనిపించేసరికి అందరికీ గుండె గొంతులోకి వచ్చినట్టు అయింది. ఏంటిది, దీని అర్థం ఏంటి అని ప్రశ్నిస్తూ అక్కడ ఉన్న వీరులందరూ సమాధానం కోసం ఆ పెద్దాయన వైపు చూశారు. దేవుడి నేత్రం గొంతు పేలిపోయేలాగా గట్టిగా అరిచి చెప్పాడు పెద్దాయన. ఇంతకు మునుపు ఎన్నడూ చూడలేదు. ఇదే దేవుడి నేత్రం అని పిచ్చి పట్టిన వాడిలాగా గట్టిగా అరుస్తూ ఉన్నాడు ఆ ముసలోడు. 8 మంది గొప్ప దేవుళ్లకు చెందిన నేత్రంగా అది అనిపించడం లేదు. ఇది చాలా భయంకరంగా ఉంది అని అక్కడ ఉన్న వీరులు గుండెలు పట్టుకున్నారు. అక్కడంతా అల్లకల్లోలంగా మారిపోయింది. డ్రాగన్ రాజుతో పాటు ఆ పెద్దయిన మాత్రమే ఆకాశంలో కనిపిస్తున్న దేవుడి నేత్రం వైపు చూస్తూ ఉండిపోయారు. కాసేపటి తర్వాత ఆ పెద్దాయన తన వాళ్ళందరినీ తీసుకొని ఎగిరేశాడు. అతనితో పాటు 9 విచిత్రమైన పాములు కూడా ఆకాశంలోకి దూసుకుపోయాయి. అయితే వాళ్ళు దేవుడి నేత్రాన్ని చేరుకునే లోపే అదృశ్యమైపోయారు. దేవుడి నేత్రం తెరుచుకుందే అని చివరిసారిగా గట్టిగా అరిచాడు పెద్దాయన. ఇదిలా కొనసాగుతూ ఉండగా ఒక అస్పష్టమైన సముద్రంలో ఓ నల్లటి పడవ తేలి ఆడుతూ ఉంది. ఆ షిప్ చాలా భారీగా ఉంది. అందులో ఉన్న వారందరికీ అది రాత్రి సమయంలా అనిపించింది. ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఉన్న కాంతి మొత్తం గ్రహించబడింది. అక్కడ ఉన్న వారందరూ ఒక నాయకుడికి మోకాళ్ళ మీద కూలబడి నమస్కరిస్తూ ఉన్నారు. ఆ నల్లటి వ్యక్తి నిటారుగా నిలబడి అనంతమైన సముద్రం వైపు చూస్తూ ఉన్నాడు. అంతలో ఒక్కసారిగా ఆ సముద్రం అల్లకల్లోలంగా మారిపోయింది. ఆకాశంలో కనిపిస్తున్న దేవుడి నేత్రం వైపు ఆ వ్యక్తి చూస్తూ ఉన్నాడు. నాయకుడు తప్పించి
మిగిలిన వాళ్ళందరూ భయంతో వణికిపోతూ ఉన్నారు. ఆ వ్యక్తి తన నల్లటి కళ్ళను తెరిచి ఆ దేవుడి నేత్రం వైపు సూటిగా చూశాడు. కాసేపటికి ఆ స్వర్గపు నేత్రం అదృశ్యమైపోయింది. చూస్తుంటే ఇంకొక దేవుడి నేత్రం కూడా ఉన్నట్టుంది. అంటే మొత్తం 9 ఉన్నాయన్నమాట. దీని అర్థం ఏంటి? ఇప్పుడు ఉన్న 8 దేవుడి నేత్రాలు ఛేదించబడతాయా అని ఆ వ్యక్తి ప్రశ్నిస్తూ అతను కూడా ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఇదంతా తెలియని ధర్మ తన లోకంలో తానున్నాడు. అతను తన ఎడమ కంటిని తెరవడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఈ విశ్వం మొత్తం అల్లకల్లోలంగా మారిపోయిందనే సంగతి అతనికి తెలియదు. అతనికి తెలిసిందల్లా ఒక్కటే, ఇంతవరకు నిద్రావస్థలో ఉన్న అతని ఎడమ కంటి శక్తి ఇప్పుడు మెల్లగా తెరుచుకుంటూ ఉంది. దాని పూర్తి శక్తితో అది యాక్టివేట్ అవుతూ ఉంది. అతను కన్ను తెరిచిన వెంటనే ఒక పురాతనమైన శక్తి అతని కన్నుల్లో నుండి బయటకు వెలువడింది. ఆ శక్తి ఎంత బలమైనదో అతనికి కాస్త కూడా ఐడియా లేదు. అంతేకాకుండా దానిని నియంత్రించడం కూడా అతనికి చేత కాదు. నా వారసత్వాన్ని కొనసాగించు, ఈ ప్రపంచాన్ని పాలించు. పురాతన దేవతలు ధూళిగా మారిపోతారు, పురాతనమైనవన్నీ విచ్ఛిన్నమవుతాయి అని ఒక స్వరం అతని మనసులో వినిపించింది. ఇలాంటి స్వరమే మొట్టమొదటిసారి అతనికి ఎడమ కంటి శక్తి వచ్చినప్పుడు వినిపించింది. ఇప్పుడు కూడా అదే వాయిస్ వినిపించేసరికి అతను తన కంటిని నులుముకున్నాడు. ఈ మార్పు తర్వాత అది మరింత దృఢంగా మారడమే కాకుండా కంటిలో కొత్త ప్రాణశక్తి వచ్చినట్టు గమనించాడు ధర్మ. ఒకసారి కనురెప్పను కదిలించడానికి ప్రయత్నించాడు. ఈసారి సులువుగానే కదిలించగలుగుతూ ఉన్నాడు. కానీ అతని కంటి నుండి మునుపటి వచ్చినట్లుగా అదృశ్య శక్తి బయటకు రాలేదు. కానీ అతని శరీరంలో మాత్రం నీలి రక్తం కలిసినట్లుగా అతనికి అర్థమైంది. దాని ప్రభావం తన మీద ఎలా ఉండబోతుందో ధర్మాకి తెలియదు. కానీ ఒక విషయం మాత్రం అతనికి అర్థమైంది. ఆ రక్తం అతని శరీరాన్ని మరింత దృఢంగా మార్చింది. ఇక తన శరీరం తిరిగి కోలుకుంది అని గ్రహించిన తర్వాత అతను ఆ గుహ నుండి బయటకు నడిచాడు. అద్దంలో తన మొహాన్ని చూసుకున్న ధర్మ మరొకసారి కెవ్వు కేక వేశాడు. ఓరి నాయనా, ఏంట్రా ఇది? పవర్ ఇచ్చావు ఓకే, కానీ ఇలా విచిత్రమైన ఫిగర్ ఎందుకు ఇచ్చావురా దేవుడా అని విచిత్రంగా మారిపోయిన తన రూపాన్ని చూసుకుంటూ దేవుణ్ణి ప్రశ్నించాడు ధర్మ. ఎందుకంటే అతని జుట్టు నీలిరంగులోనే ఉంది. అతని కన్ను మాత్రం పారదర్శకమైన నీలిరంగులోకి మారిపోయింది. ఏం చేయాలో అతనికి పాలు పోవడం లేదు. ఎవరైనా చూస్తే వాళ్ళకు ఖచ్చితంగా అతని మీద అనుమానం కలుగుతుంది. ముఖ్యంగా అకాడమీ పెద్దలు ధర్మ మీద చిత్ర విచిత్రమైన పరీక్షలు చేసి తీరుతారు. అతని రూపం ఎందుకిలా మారిపోయిందా అని 1,00,000 ప్రశ్నలు వేస్తారు. ఎలాగైనా తన రూపాన్ని మార్చుకోవాలి అని ప్రయత్నించిన ధర్మకి ఒక మార్గం దొరికింది. తన రక్తంలో కలిసిపోయిన నీలి రక్తాన్ని అతను కంట్రోల్ చేస్తూ ఎడమ కంటితో ఏకం చేసి తనకు ఎప్పుడో కనిపించే ఆకుపచ్చటి కాంతిని ఎడమ కంటి నుండి తొలగించడానికి ప్రయత్నించాడు. సక్సెస్ఫుల్ గా ఆ కాంతిని తొలగించిన తర్వాత అతని ఎడమ కన్ను తిరిగి నల్లగా మారిపోయింది. కానీ కంటిలో చూపు పోయింది. దాంతోపాటు అతను ఎంతో శక్తిని కోల్పోవలసి వచ్చింది. అయినప్పటికీ అతను మరికొన్నిసార్లు కొన్ని గంటల పాటు ప్రయత్నించి చివరికి విజయాన్ని సాధించాడు. ఆ తర్వాత తన ఎడమ కంటి శక్తిని కూడా పరీక్షించి చూశాడు ధర్మ. అతను అధిరోహణ స్థాయికి చేరుకున్న తర్వాత అతని శక్తి ఎంతగానో పెరిగిపోయింది. అతని దృష్టి, ప్రతిస్పందించే వేగం, గ్రహించే నైపుణ్యం అన్నీ ఎన్నో రెట్లు మెరుగయ్యాయి. దాంతో పాటుగా దేని నుండైనా చూడగలిగే సామర్థ్యం కూడా అతనిలో పెరిగింది. భౌతిక వస్తువుల నుండి కూడా అతను చూడగలడు. అది గ్రహించి అతను ఎంతగానో ఆశ్చర్యపోయాడు. ఈ పవర్ నిజంగా చాలా సూపర్గా ఉంది. నేను కొండల వెనక ఏముందో కూడా చూడగలుగుతున్నానన్నమాట అని అనుకుంటూ తెగ సంబరపడ్డాడు ధర్మ. అదే సమయంలో ఒక పక్షి అతని తల మీదుగా ఎగురుతూ వెళ్ళింది. అసంకల్పితంగా దాని వైపు కోపంగా చూశాడు ధర్మ. దాంతో అతని ఎడమ కంటి నుండి ఒక మానసిక శక్తి పుట్టుకు వచ్చి అది నేరుగా ఆ పక్షి వైపు దూసుకు వెళ్ళింది. గాలిలో ఎగురుతూ ఉన్న పక్షి దానిని గమనించి భయంతో ఆక్రనందనలు చేసింది. కాసేపటికి అది బ్యాలెన్స్ కోల్పోయి నేల మీద పడిపోయింది. ధర్మ ఎడమ కన్ను ఆ పక్షిని చంపలేదు, కానీ ఒక విపరీతమైన మానసిక శక్తిని సృష్టించింది. ఆ శక్తిని నాశనం చేయడం కూడా
ఎవ్వరికీ కుదరని పని. దాంతో ఆ పక్షి కంగారు పడి దాని శరీరం మీద కంట్రోల్ కోల్పోయింది. ఆధారం లేకుండా చంపడం ఇంత సులువా? ఏవైనా లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లో దీనిని వాడుకోవచ్చు అని మనసులో అనుకున్నాడు ధర్మ. ఆ తర్వాత అతను అలిసిపోయే వరకు తనకు లభించిన కొత్త కొత్త మార్పులన్నిటినీ ప్రయోగించి చూశాడు. ఈ కొత్త నైపుణ్యాలను అతను పూర్తిగా కంట్రోల్ చేయలేకపోతున్నాడు. ముఖ్యంగా మానసిక ఊచకోతను అతను ఏ విధంగానూ అదుపు చేయలేకపోతున్నాడు. సూర్యాస్తమయం అయ్యే సమయానికి ధర్మ తన ఎడమ కంటిని రిబ్బన్తో కప్పుకొని తన బిల్డింగ్ వైపు పరుగులు తీశాడు. కొన్ని కిలోమీటర్ల దూరం అతను ఒక్క అడుగులో దాటి వేయగలుగుతున్నాడు. ట్రూ ఫోర్స్ ఉపయోగిస్తూ తమ చుట్టుపక్కల ఉన్న గాలిని కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా అతను గాలిలో కూడా ఎగరడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. నిజానికి అధిరోహణ స్థాయికి చేరుకున్న తర్వాత కొద్ది దూరం వరకు ఎవరైనా ఎగరగలరు. దానికంటూ కొన్ని పరిమితులు ఉన్నాయి. కానీ ట్రూ స్పిరిట్ స్థాయికి చేరుకున్న వాళ్ళు మాత్రం 10 కిలోమీటర్ల దూరం వరకు ఎలాంటి సమస్య లేకుండా ఎగరగలరు. ఇక తన ఔటర్ బిల్డింగ్ కి చేరుకున్న ధర్మ వెంటనే వీరభద్ర దగ్గరికి వెళ్లి ప్రీమియం స్టూడెంట్ గా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. నియమాల ప్రకారం 30 సంవత్సరాల లోపు ఎవరైతే అధిరోహణ స్థాయికి చేరుకుంటారో వారు మాత్రమే ప్రీమియం స్టూడెంట్ గా మారే అవకాశం ఉంది. హయ్యర్ అథారిటీ వాళ్ళకు నేను ఈ విషయం రిపోర్ట్ చేస్తాను. ఒకవేళ ఇందులో ఎలాంటి సమస్య లేకపోతే నువ్వు సెంట్రల్ డివిజన్ కి రేపే వెళ్ళొచ్చు అని చెప్పాడు వీరభద్ర. అతను ధర్మ విచిత్రమైన రూపాన్ని వింతగా చూశాడు. కానీ దాని గురించి ఎలాంటి ప్రశ్నలు వెయ్యలేదు. తన రూపం బోల్డన్ని చిక్కులను తెచ్చి పెడుతుంది అని భయపడ్డాడు ధర్మ. కానీ ఎవ్వరూ తనను పట్టించుకోపోవడంతో కాస్త రిలీఫ్ గా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే ఆ ప్రపంచంలో ఎన్నో విచిత్రమైన సంఘటనలు ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ అక్కడ సర్వసాధారణమే కాబట్టి ఎవ్వరూ దాని మీద పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఇక అక్కడ నుండి ధర్మ నేరుగా ప్లానింగ్ డివిజన్ కి వెళ్ళాడు. ప్లానింగ్ డివిజన్ లో వ్యూహకర్తలే కాకుండా ఆయుధాలను తయారు చేసే వాళ్ళు కూడా ఉంటారు. ధర్మకు ఆయుధాలంటే పెద్దగా ఇష్టం లేదు. కానీ అతను మరో పని మీద అక్కడికి చేరుకున్నాడు. ఏంటి ధర్మ, ఏంటి ఇలా వచ్చావు అని ఒక వ్యక్తి అతన్ని చూసి నవ్వుతూ పలకరించాడు. రత్నకిరీటితో పాటు ఉండే ధర్మ తాను ఆ డివిజన్ లో ఉన్నంత వరకు సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయాడు. అతని గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. కేవలం 19 ఏళ్లకే ధర్మ ఇటువంటి ప్రతిభ కనబర్చడం చూసి అందరూ ఆశ్చర్యపోయినా సరే అతన్ని ఎంతో మంది గొప్పగా తమ గుండెల్లో నిలుపుకున్నారు. అటువంటి వాళ్ళల్లో ఈ వ్యక్తి కూడా ఒకడు. ఇతను ఆయుధాలను తయారు చేస్తూ ఉంటాడు. నా కంటికి ఏదైనా ఆభరణం తయారు చేయగలరా అని మొహమాటంగా అడిగాడు ధర్మ. అతనికి తన ప్రాబ్లం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. కంటికి ఆభరణం ఏంటి అని అయోమయంగా అడిగాడు ఆ వ్యక్తి. ఏం లేదన్నా, కంటికి అడ్డంగా అంటే కన్ను దాచిపెట్టుకునేలా ఏదైనా తయారు చేసి ఇవ్వగలరా అని మెల్లగా తన ఎడమ కంటికున్న రిబ్బన్ని తెరిచి చూపించాడు ధర్మ. తన రక్తంలో ఉన్న నీలి కాంతితో తన కంటిని నల్లగా మార్చుకోగలిగాడు. ధర్మ ఎడమ కంటిలోకి చూసి ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ కంటిలో ప్రాణం లేనట్టుగా ఉంది. కనుగుడ్డు మొత్తం నల్లగా మారిపోయింది. ధర్మ ఎందుకు కంటికి కట్టుకోవడానికి ఐ ప్యాచ్ అడుగుతున్నాడో అతనికి అర్థమైంది. ఏదో పోరాటంలో ధర్మ తన కంటిని పోగొట్టుకున్నాడేమోనని ఆ వ్యక్తి భావించాడు. బోల్డ్ అంత సానుభూతి కురిపిస్తూ, ఈ ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఐ ప్యాచ్ నీ కోసం తయారు చేస్తాను, నువ్వేమీ కంగారు పడుకు ధర్మ అని భరోసా ఇచ్చి కొలతలు తీసుకున్నాడు. ఆ తర్వాత వెంటనే ఆ పనిలో పడిపోయాడు ఆ వ్యక్తి. రేపు పొద్దున్నే వచ్చి ఐ ప్యాచ్ తీసుకువెళ్ళు అని ఆ వ్యక్తి చెప్పిన వెంటనే అతనికి 2 స్టాండర్డ్ క్రిస్టల్ స్టోన్స్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ధర్మ. అధిరోహణ స్థాయికి చేరుకున్న తర్వాత అతని ఎడమ కంటి శక్తి ఎంతగానో పెరిగింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన 2 శక్తులను చూసి అతను సంతృప్తిగా నిట్టూర్చాడు. దీని నుండి ఇప్పుడు అతను చూడగలడు.
పైగా మానసిక శక్తితో ఎవరినైనా చంపగలడు. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి చేరుకున్నాడు ధర్మ. అతని శక్తికి తిరుగులేదు. మానసిక శక్తితో చంపడం ధర్మ కంట్రోల్లో లేనప్పటికీ అతనికి ఒక వ్యక్తి గుర్తుకు వచ్చాడు. ఒకసారి దేవగిరి మహారాజుతో మాట్లాడిన ముసుగు వ్యక్తి తన అనుచరుణ్ణి కేవలం మానసిక శక్తితోనే చంపేశాడు. దాంతో పాటుగా క్రూర మృగాలను కూడా మానసిక శక్తితో కంట్రోల్ చేశాడు. ఇప్పుడు అలాంటి శక్తి తనకు కూడా లభించడంతో ఎంతగానో సంతోషించాడు ధర్మ. అయితే ఈ మానసిక శక్తి గురించి తాను తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అని అతనికి అర్థమైంది. ఈ విధంగా తన శక్తి సామర్థ్యాలను గణనీయంగా పెంచుకున్న ధర్మ ప్రయాణం రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది? ఈ ప్రపంచమే కాకుండా అతను మరో ప్రపంచంలోకి అడుగు పెడతాడా? ఇంతకీ ఈ దేవుడి నేత్రం వెనుక ఉన్న కథ ఏంటి? వీటన్నిటి గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వినండి మీ పాకెట్ FM.